రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరపున గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు. 2 పర్యాయాలుగా ఇచ్చే వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలు తెలియజేశారు. తెనాలి పరిసరాల్లోని మున్సిపల్ హైస్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్లోని 9 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఇవ్వనున్నారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని రోటరీ బాధ్యులు తెలియజేశారు. జనవరిలో 1 డోసు, 6 నెలల తర్వాత మరో డోసు అందజేస్తారు. ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు స్కూల్ ప్రధానోపాధ్యాయులను సంప్రదించి దరఖాస్తుల్లో పిల్లల పేర్లు నమోదు చేయించాలని కోరారు. వ్యాక్సిన్ విలువ 5,000 చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి జీవి నారాయణ, రీజనల్ క్యాన్సర్ అవేర్నెస్ చైర్మన్ కన్నెగంటి మురళీకృష్ణ, అసిస్టెంట్ గవర్నర్ ప్రాజెక్టు చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్, ప్రాజెక్ట్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం, ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్, గుమ్మడి ప్రసాద్, పావులూరి రాంబాబు, ఆలపాటి వెంకటరామయ్య, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి హెచ్పివి వ్యాక్సిన్ విద్యార్థులకు వేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనిలో 9 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులకి ఈ వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. దీని గురించి మా క్యాన్సర్ అవేర్నెస్ చైర్పర్సన్ అమరావతి రీజన్ మురళీకృష్ణ గారిని వివరించవచ్చు. అందువలన చిన్నాభిన్నమైపోతున్నటువంటి కుటుంబాలు వారందరికీ కూడా ఒక ఆలోచన ప్రేరేపించి క్యాన్సర్ బారిన పడకుండా, పడిన కుటుంబాలు బాధపడకుండా ఉండాలని చెప్పి ఒక అభివృద్ధి చెందినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడానికి రోటరీ క్లబ్ తరఫున చాలా గర్వంగా చెప్తున్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పురపాలక ఉన్నత పాఠశాలల్లో 9 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి బాలికలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి వ్యాక్సిన్ని ఉచితంగా అందించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాము. తెనాలి పట్టణంలో 6 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా మండలంలో కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ఉన్నటువంటి బాలికలకి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తీసుకుని జనవరిలో వ్యాక్సిన్ వేయాలని చెప్పి, 6 నెలల తర్వాత 2వ విడత కూడా అదే పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని ఈరోజు ఒక 1000 మందికి ప్రారంభంగా 1000 మందితోటి ప్రారంభించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇక్కడ మున్సిపల్ పాఠశాలల్లో, అట్లానే మన చుట్టుపక్కల ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఉన్న ఆడపిల్లల కోసం ఈ వ్యాక్సిన్ను వేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ దాని మీద ఉన్న అపోహని పోగొట్టుకుని, వ్యాక్సినేషన్ అందువలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఒక అపోహ మాత్రమే. అటువంటి అపోహ అనేది పోగొట్టుకుని వ్యాక్సిన్ వేసినప్పుడు మనకి వేరే వ్యాక్సిన్లు ఏవేసినా కానీ చిన్న తలకాయ నొప్పి, జ్వరమో, లేకపోతే కొంచెం అక్కడ చిన్న దద్దురు, నొప్పి లాంటివి వస్తుంటాయి. కానీ అవి సహజమే, అవి ఒక పూట ఉండిపోతాయి. కానీ ఈ వ్యాక్సిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయించేసి ఆ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా